2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలి అనే సర్వేలో యువకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, పౌరులందరూ, ఉద్యోగులందరూ పాల్గొనాలని సిఎస్ రామకృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణను రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమంలో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరిట ఒక డాక్యుమెంట్ రూపొందిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆకాంక్షల అనుగుణంగా రూపొందిస్తున్న ఈ డాక్యుమెంట్ తయారీలో ప్రతి పౌరుడు, ఉద్యోగి తప్పనిసరిగా సర్వేలో పాల్గొని సలహాలు, సూచనలు అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 14 అక్టోబర్న సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్వే అక్టోబర్ 10న ప్రారంభమైంది. అక్టోబర్ 25 వరకు ఈ సర్వేలో పాల్గొనవచ్చు. ఈ సర్వే నినాదం మీ స్వరం, మీ దృష్టి, మన భవిష్యత్తు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో సర్వే ప్రశ్నావళి ఉంటుంది. సర్వేలో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. సర్వే కోసం కేవలం 5 నిమిషాల సమయం కేటాయిస్తే సరిపోతుంది. ప్రధానంగా 8 అంశాలపై సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అవి వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, తక్కువ ధరలకు మెడిసిన్, ఆరోగ్య బీమా, ఏఐ, రోబోటిక్స్, నైపుణ్య ఆధారిత కోర్సుల ఏర్పాటు. కావున అందరూ తెలంగాణ.gov.in/తెలంగాణ రైజింగ్ సర్వేలో పాల్గొని సూచనలు ఇవ్వగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.